మై డియర్ వ్యూవర్స్, సబ్స్క్రైబర్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ యూట్యూబర్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అందరికీ ఉగాది పండగ కొత్త సంవత్సర శుభాకాంక్షలండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఉగాది పచ్చడి చూడండి, మేము చిక్కగా చేసినాము. దీంట్లో వేపాకు పువ్వు, కొబ్బరి తురిమి వేసినామండి. అలానే బెల్లం, చింతపండు, ఇంకా కారం, కొంచెం పుట్నాల పప్పు, కొంచెం సాల్ట్ వేసినామండి. ఇవి ఉగాది పచ్చడి అండి. మన నూతన సంవత్సరాలకు ఇది ముఖ్యమైన నైవేద్యం అండి దేవునికి. ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకుంటారండి. కొంతమంది పల్చగా చేసుకుంటారు, కొంతమంది చిక్కగా చేసుకుంటారు. మేము కొంచెం చిక్కగా చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారు, మీరు ఎలా సెలబ్రేట్ చేస్తుండ్రని కమెంట్ చేయండి. నేను పచ్చళ్ళ మామిడికాయలు తురిమి వేసుకున్నానండి. చాలామంది ముక్కలులా కూడా వేసుకుంటారండి, కానీ నేను తురిమి వేసుకున్నాను. నైవేద్యంగా పెట్టుకున్నాను. పిల్లలు కూడా తింటారు కదండి, ఇష్టంగా తింటారు. దేవునికి అన్ని నైవేద్యం పెట్టి మా బాబుతోటి పూజ చేపించినామండి. మా ఫ్యామిలీ అందరూ ఉండి, మా కోడలు, మనమడు, మనమరాలు అందరు నిలబడి దేవుని మొక్కినామండి. చూడండి, మా మనముడు, మనమరాలు, మా కోడలు అందరూ కొత్త బట్టలు వేసుకొని దీపార్చన చేసి దేవుని మొక్కినామండి. ఉగాది పండగని మంచిగా జరుపుకున్నాము. ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడి ఇంకా గారెలు చేసినామండి. మినప గారెలు, ఇంకా చింతపండు అన్నం చేసినామండి. పాయసం చేసినాము. దేవునికి నైవేద్యం పెట్టడానికి సింపుల్గా చేసుకున్నామండి. దేవునికి అన్నీ పెట్టి నైవేద్యం పెట్టి దేవునికి దండం పెట్టుకున్నామండి. అందరు మంచిగా ఉండాలని కోరుకున్నాము. పెట్టేసాను ముక్కను. ఆర్తి తీసుకున్నాను. బొట్టు పెట్టుకుంటే అందరూ బొట్టు పెట్టుకున్నావు. ఇంకి చూడండి, నేను కూడా వెళ్ళి దండం పెట్టుకున్నానండి. అందరు మంచిగా ఉండాలి, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో అందరు మంచిగా ఉండాలని కోరుకొని దండం పెట్టుకున్నానండి. ఒక్కసారి మంచి వీడియో తీసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే నిగస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి,
మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి. వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ.